హాయ్ అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియోలో నేను శనగపప్పుతో వడలు వేసుకోబోతున్నానండి. శనగపప్పు కాదు, శనగలు నానబెట్టి ఒక రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు నానబెట్టి సాయంత్రం వడలు వేసుకోబోతున్నాను. అయితే అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అయితే శనగలు చూపిస్తున్నాను కదా, ముందే మీకు చూపించలేదని శనగల పిండి అని చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే శనగల్ని నేను బాగా మిక్సీ వేసేసానండి. కొంచెం గట్టిగా ఉంటాయి కదా శనగలు అనేవి, బాగా నానబెట్టేసి మిక్సీ వేసేసాను. మిక్సీ వేసి మెత్తగా వేసేసాను. వేసి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం జీలకర్ర అన్నీ కలిపేసేసానండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని చూపిస్తున్నాను. తర్వాత బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇలాంటి పేపర్ ఒకటి తీసుకొని, కవర్ ఒకటి తీసుకొని తడుపుకొని చేతితో నీళ్ళతో ఇలా చేసేసుకొని వేసుకోవడమేనండి. చాలా బాగుంటాయండి. అసలు ఎంత బాగుంటాయంటే 2 రోజులు ఉన్నా కూడా ఖరాబ్ అవ్వవు. ఈరోజు నైట్ చేసినా రేపు నైట్ వరకు కూడా ఉంటాయండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. మామూలుగా శనగపప్పుతో చేసుకుంటాము, శనగపిండితో చేస్తుంటారు. అలా కాకుండా శనగలతో కూడా చేసుకోవచ్చండి. మా అమ్మమ్మ అయితే ఇలా చేసేది, చాలా బాగుండేది ఈ వడలు అయితే. మేము ఈరోజు నైటు సాయంత్రము నేను అన్నం ఏం చేయలేదండి, ఇంకా కర్రీ ఉంటే చికెన్ కర్రీ ఉండింది, అందుకని ఇలా చేశాను. ఇవే 4 ఒక్కొక్కరికి 4 పెట్టేసేసాను, సరిపోయినాయండి. అన్నం లాగా కాకుండా టిఫిన్ లాగా కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇది చేసుకునేటప్పుడు మనం కొద్దిగా ఎక్కువ టైము నానబెట్టుకోవాలి. ఉదయం నానబెట్టేసేసామంటే సాయంత్రానికి నానిపోతాయి, చేసుకోవచ్చు. లేదు ఉదయం చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసి చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. అసలు చాలా తినాలనిపిస్తాయండి చూసేదానికి. మీకు కొంచెం కలర్ తక్కువగా ఉన్నాయి కానీ చాలా బాగా వచ్చినాయి. చూడండి, నేను చూపిస్తున్నాను ప్లేట్లో పెట్టి. ఎంత బాగున్నాయంటే చికెన్ కర్రీలకు కూడా చాలా బాగుంటాయండి. మామూలు వడలలాగే ఇవి కూడా బాగుంటాయి. చాలామంది మినపప్పు వడలే బాగుంటాయి చికెన్లో అనుకుంటారు. ఇవి కూడా వేసుకొని తినండి ఒకసారి, బాగుంటుంది. మీకు అందరికీ ఈ వీడియో ఉపయోగపడద్దు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. నాకైతే ఈ వడలతో ఈరోజు నైట్ టిఫిన్ అయిపోయిందండి. ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను.